తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడే అందిన తాజా సమాచారం, మనకి ఈరోజు రానున్న 2-3 గంటలలో పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందని, ఆయా జిల్లాలలో మనకి పెన్షన్ల పంపిణీ కోసం నిధులు సర్దుబాటు చేసుకొని మనకి రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాలలో ఈరోజు లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత మనకి ఈరోజు 2-3 గంటలలో ఆ పెన్షన్ డబ్బులు అనేది ఖాతాల్లో జమ చేయడానికి, అలాగే దాంతో పాటుగా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో అటువంటి వారందరికీ అటువంటి ఖాతాలో జమ చేయడానికి మన ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది, గ్రీన్ సిగ్నల్ అనేది చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క, గ్రామీణాభివృద్ధి శాఖ. అలాగే ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది, పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ కొత్త పెన్షన్లు ఇస్తున్నారా లేదా, పాత పెన్షన్లు ఇస్తున్నారా అన్న దానిపై కూడా మీకు ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అర్థమయ్యే విధంగా ఈ వీడియోలను అనేది మీకు అప్డేట్ అనేది అందిస్తాను. సో అలాగే ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా, అలాగే ఇచ్చిన హామీ ప్రకారంగా మనకి కొత్త పెన్షన్లు ఏదైతే 2016 రూపాయలని 4016 రూపాయలకి, 3016 రూపాయలని 6016 రూపాయలకి చేస్తామని గత సంవత్సరం కింద ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో దీనిపైన ఆధారపడి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఆధారపడి ఉన్నారనే విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారు, ఈరోజు నుంచి ఈ కొత్త పెన్షన్లు విడుదల చేస్తున్నారా లేదా, అలాగే మొత్తంగా అన్ని జిల్లాలలో, అలాగే అన్ని మండలాలలో, అన్ని జిల్లాలలో పంపిణీ చేసేసరికి ఎంత టైం అనేది పట్టొచ్చు, ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది, ఎప్పటి వరకు పూర్తి స్థాయి 100% పెన్షన్లు అనేది అన్ని జిల్లాలలో, అన్ని ఖాతాలలో, అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలకి జమ అవుతుందో ఈ వీడియోలో మీకు సమాచారం అనేది అందిస్తాను. కాబట్టి సో ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ కూడా చేయండి ఈ వీడియోకి. మీరు లైక్ చేయడం ద్వారా తెలియని వారందరికీ కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో మనకి గత వారం రోజుల నుంచి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈరోజు మనకి రానున్న 2-3 గంటలలో కొన్ని జిల్లాలలో పెన్షన్ల పంపిణీ కూడా ప్రారంభమవుతుందని అయితే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇక ఏ జిల్లాలలో ఈరోజు జమ అవుతున్నాయంటే సంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, అలాగే రంగారెడ్డి, హైదరాబాద్, ఇటువంటి జిల్లాలలో ఈరోజు రానున్న 2 గంటలలో మనకి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది. ఓన్లీ పోస్ట్ ఆఫీసుల ద్వారానే మాత్రమే, అంటే బ్యాంక్ అకౌంట్లో ఎవరికైతే డైరెక్ట్ డబ్బులు పడతాయో సో అటువంటి వారందరికీ ఇంకా ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్లోకి ఇంకా ఇప్పటివరకు అయితే మనకైతే డబ్బులు అనేది పడలేవు. ఓన్లీ పోస్ట్ ఆఫీసులలో ఎవరైతే చేతి నుంచి పెన్షన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారికి మాత్రమే ఈరోజు పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందంట. ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్లు తీసుకున్నారో సో అటువంటి వారందరికీ మనకి రానున్న 2 రోజులు లేదంటే మనకి 3 రోజులలో వారికి కూడా కొనసాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా పెన్షన్లు ఇస్తున్నారు కానీ అవి కొత్త పెన్షన్ల, పాత పెన్షన్ల అని అయితే మీరు ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టయితే, మనకి ఏదైతే గత వారం రోజుల నుంచి ఇస్తున్న పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేయడం అయితే జరిగింది. సో ఈ నెలలో కూడా ప్రతి నెల ఇచ్చే విధంగా మనకి పాత పెన్షన్లే జమ చేస్తున్నట్టు మనకి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన సబ్స్క్రైబర్లు. సో ఇప్పటివరకు ఇచ్చిన జిల్లాలలో పెన్షన్ల బట్టి చూస్తే మనకి ఈ నెలలో కూడా అన్ని జిల్లాలలో పాత పెన్షన్లే ఇస్తున్నారంట. సో ఇక ఈ కొత్త పెన్షన్లు ఇచ్చేసరికి మనకి ఇంకా టైం అనేది పట్టొచ్చు అనేది తెలుస్తుంది. ఒకవేళ కొత్త పెన్షన్లు జమ చేస్తే ఖచ్చితంగా 2025 నుంచి జనవరిలో 99% జమ చేయడానికి అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనం అయితే ఇక్కడ గమనించవచ్చు. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.